హాయ్ ఫ్రెండ్, నమస్తే. ఈరోజు జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం. ఈ రోజుకి స్వాతంత్ర దినోత్సవంకి జనవరి 26కి ఆగస్టు 15కి చాలామందికి తేడా తెలియదు. ఏముందలే ఆగస్టు 15లో ఇది కూడా జెండా ఎగరవేస్తారు. ఇద్దరు ముగ్గురు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుతారు. చాక్లెట్ బిస్కెట్లు ఇస్తారు. తర్వాత 2-3 స్టాటస్లు పెడతారు. అంతేలే అనుకుంటారు చాలామంది. జనవరి 26 అనేది మన భారతదేశానికి ఎంత ముఖ్యమో తెలుసా? మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి వచ్చింది. కానీ ఎలా పాలించాలి, ఎలా ముందుకెళ్ళాలి, విధి విధానాలు, ఒక రాజ్యాంగం అంటూ ఏమి లేదు. రాజ్యాంగం సృష్టించి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకోబడిన ఒక రాజ్యాంగంగా, ఒక న్యాయ వ్యవస్థలు, ఒక చట్టాలు, అలాగే ఒక రక్షణ రంగం, ఇవన్నీ ఏర్పరచుకొని 1950 జనవరి 26న పూర్తి స్థాయి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రిపబ్లిక్ డేగా ప్రకటించబడింది. మన తెలుగులో అయితే గణతంత్ర దినోత్సవంగా ప్రకటించబడింది. గణ అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన, ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడిన పాలనగా అమలులోకి వచ్చింది. మరి ఈ జనవరి 26న మన భారతదేశంలో ఎలా జరుపుకుంటారు? ఢిల్లీలో మన జాతీయ జెండాను ఎగరవేస్తారు. సైన్యం సాంస్కృతిక ప్రదర్శనలు, విన్యాసాలు, అనేకమైన ప్రదర్శనలు చేస్తారు. పాఠశాలలో, స్కూళ్ళలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. జాతీయ పాటలతో ఈ రోజైతే మరొకసారి గుర్తు చేసుకుంటారు. అయితే కొందరికి ఒక డౌట్ రావచ్చు, అదేంటి పూర్తి స్థాయి రాజ్యాంగం ఏర్పడడం ఏంటి? మరి బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించింది 200 సంవత్సరాలే కదా, మరి ఆ 200 సంవత్సరాల ముందు మన భారతదేశ విధి విధానాలు ఏంటి, మరి వాటిని ఎందుకు ఫాలో అవ్వలేదని కొందరికి సందేహం అయితే కలగవచ్చు. ద్వాపర యుగం తరువాత రాజుల పాలన ఉండేది. రాజుల పాలన తరువాత మనకి బ్రిటిష్ వారు మన భారతదేశానికి 200 సంవత్సరాలు పాలించారు. ఆ 200 సంవత్సరాల తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి విధానాలు అంటే రాజులు ఉండే పద్ధతులు వేరు, అప్పుడు రోజులు వేరు. ఇప్పుడు అవే ఆచరణలోకి ఇప్పుడు పరిపాలిస్తే మన భారతదేశం ముందుకెళ్ళదని, ఒక రాజ్యాంగం అంటూ కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు. ఆ రాజ్యాంగంలో చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా అయితే ఒక రాజ్యాంగం అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు. ఇప్పటికీ మన భారతదేశానికి ఆ రాజ్యాంగమే ఫాలో అవుతున్నారు. అతను సృష్టించిన రాజ్యాంగంలో ఏమాత్రం మార్పులు చెందకుండా ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారంటే ఆయన ఎంత పకడ్బందీగా, ఎంత ముందస్తు ఆలోచనగా రాశారు. ఈ వీడియో తెలియని వారి గురించి, ఇప్పటికీ కొంతమందికి తెలియదు గణతంత్ర దినోత్సవంకి ఆగస్టు 15కి మధ్య తేడా ఏంటని. కొంతమందికి గూగుల్లో కొడితే వస్తుంది, కానీ చదవడం కంటే వీడియో చూడడానికి కొందరు ఇష్టపడతారు. అందుకోసం ఈ వీడియో చేశాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కాబట్టి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.